మహబూబాబాద్. ఓకే, మహబూబాబాద్ లో ముగ్గురు పోటీ చేశారు అంతేగానా? ముగ్గురు పోటీ. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి బలరాం నాయక్ ఎక్స్ఎంపీ బలరాం ఎక్స్ మినిస్టర్ సారీ ఎక్స్ మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ అంతేగానా? బలరాం నాయక్. ఈయన కాంగ్రెస్ నుంచి. నెక్స్ట్ బీఆర్ఎస్ నుంచి మాలోత్ కవిత సారీ మాలోత్ సిట్టింగ్ ఎంపీ. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి సిట్టింగ్ ఎంపీ ఇప్పుడు. నెక్స్ట్ బీజేపీ నుంచి సీతారాం నాయక్ ఎక్స్ఎంపీ. సీతారాం నాయక్ బీఆర్ఎస్ నుంచా? బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి వేయండి కదా, ఎన్నికల ముందే వెళ్ళిపోయాడు సీతారాం నాయక్. వీళ్ళు వాస్తవంగా ముగ్గురు ఎక్స్ఎంపీలే కదా? ముగ్గురు ఎక్స్ఎంపీ. ఈయనే ఎక్స్ఎంపీ, మాలత్ కవిత సిట్టింగ్ ఎంపీ ప్రస్తుతానికి. ఈయన ఎక్స్ఎంపీ. సీతారాం నాయక్ ఎక్స్ఎంపీ ఏ పార్టీ నుంచి? బీఆర్ఎస్ నుంచి. మొన్న ఎలక్షన్ స్టంట్ లో భాగంగా బీజేపీలోకి వచ్చాడు. వాస్తవంగా ఇక్కడ టికెట్ ఇవ్వాల్సింది ఎవరికి? హుస్సేన్ నాయక్ ఇవ్వాలి. గతంలో పోటీ చేసిండు, గతంలో మహబూబాద్ ఎమ్మెల్యే పోటీ చేసిండు, ఎంపీకి పోటీ చేసిండు. కొంత బీజేపీలో పట్టున్న వ్యక్తి, కానీ ఆయనకి ఇవ్వకుండా సీతారాం నాయక్ ఇచ్చారు. ఎందుకోసం అంటాడా? బీఆర్ఎస్ గెలవడం కోసం బీజేపీ ఇండైరెక్ట్ గా దోహదపడ్డది. అయితే మనం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది అనేటువంటి చూద్దాం. మళ్ళా 7 కాన్స్టిట్యున్సీలు 6 కాంగ్రెస్ గెలిచింది. మొత్తం ఎన్ని కాన్స్టిట్యున్సీలు? 7 కాన్స్టిట్యున్సీలు, 7 అసెంబ్లీ. అందులో కాంగ్రెస్ ఎన్ని గెలిచింది? 6 గెలిచింది. కాంగ్రెస్ 6, ఒకటి బీఆర్ఎస్ 1 గెలిచింది. బీఆర్ఎస్ 1, అది భద్రాచలం గెలిచింది. భద్రాచలం. తెల్ల వెంకట్రావు అనే కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు, బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. కాబట్టి ఇందులో 7కు 7 కాంగ్రెస్. ఇది ప్లస్ పాయింట్ కాంగ్రెస్ పార్టీకి. తర్వాత ఈయన ఎక్స్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడు బలరాం నాయక్. అక్కడ 2009, 2014, 2009, 2004, 2009 ఆయన మినిస్టర్ 2 సార్లు. 2004, 2009 2 సార్లు సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడు. కాబట్టి మచ్చలేని వ్యక్తి అనుకోవచ్చు కదా. మచ్చలేని వ్యక్తి. కాబట్టి కాంగ్రెస్ హవా 7కు 7 కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ గ్రాఫ్ ఉంది. మన ట్రైబల్స్ మొత్తం కాంగ్రెస్ వైపు, గిరిజనులు అంతా కూడా కాంగ్రెస్ వైపు. ఇందిరాగాంధీ ఉన్న పంచాలు కూడా కాంగ్రెస్ వైపే ట్రైబల్స్ ఉంటారు. ఇప్పుడు మహబూబాద్ కాన్స్టిట్యూన్సీ లో కూడా ఆ గిరిజనులంతా కూడా బలరాం నాయక్ ఓటు. బలరాం నాయక్ ఇంకోటి ఏంటంటే సీతక్క ఉండడం వల్ల, సీతక్క ఉంది మంత్రి, ములుగు నుంచి ఎమ్మెల్యే గెలిచి సీతక్క ఉంది కాబట్టి ఇన్ఛార్జ్ తీసుకుందా. ఇన్ఛార్జ్ తీసుకుని మీద అక్కడ గిరిజన ప్రాంత ఓట్లన్నీ కూడా ఎక్కువ ప్రభావితం చేసింది సీతక్క. ఈయన గెలుపులో సగభావం అనుకోవచ్చు సీతక్క. ఓకే, నెక్స్ట్ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి మాలత్ కవిత. ఈ మాలత్ కవిత సిట్టింగ్ ఎంపీ. ఇంకా ఆమె గాలి లేదు, బీఆర్ఎస్ హవా అయిపోయింది. తర్వాత అక్కడ టీఆర్ఎస్ ఒక ఎమ్మెల్యే గెలిచిన ఆయనే ఎవరు? తెల్ల వెంకట్రావు భద్రాచలం. ఆయన కాస్త పోయి కాంగ్రెస్ లో పడ్డాడు. ఇక చెప్పుకోవడానికి ఏం లేదు. కొంత బీఆర్ఎస్ కు అక్కడ గెలిచే అవకాశమే లేదు. ఈమె గతంలో ఎమ్మెల్యే చేసింది, ఎంపీ చేసింది. అసంతృప్తి ఉంది కొంత. ఫాదర్ ఇట్లా ఎమ్మెల్యే చేసిండు. వాళ్ళ ఫాదర్ డోర్నకల్ నుంచి ఎమ్మెల్యే ఒక 40 ఏళ్ళు ఎమ్మెల్యే చేసిండు. కాంగ్రెస్ పార్టీలో ఉండు, తర్వాత బీఆర్ఎస్ ఎంపీనా? రెడ్డి నాయక్ కూతురు కవిత. ఓకే, ఇది విషయం. నెక్స్ట్ ఇక బీజేపీ అయితే సీతారాం నాయక్ ఇచ్చారు కాబట్టి హుస్సేన్ నాయక్ ఇస్తే ఏమైనా ప్రభావం చూపెట్టాడు. సీతారాం నాయక్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ బీజేపీ ఆటోమేటిక్ గా మాత్రం వస్తే డిపాజిట్ కూడా డౌటే. రావచ్చు లేకపోతే లేదు, 50-50 ఛాన్స్ ఉంది. ఇక్కడ పక్క గెలిచేది ఏంటంటే మహబూబాద్ లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. మహబూబాద్ లో మొత్తంగా 2, ఖమ్మం తర్వాత మహబూబాద్ 2 కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అంటే ఖమ్మం జిల్లాలో
క్లీన్ స్వీప్ చేస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుంది.